ఈ నెల 20వ తేదీన రాత్రి 1 గంట సమయంలో గోపాల్ దోమలగూడ పోలీసులు ఫిర్యాదు చేశారు. గోపాల్ దగ్గర ఎంప్లాయీస్ గా పనిచేస్తున్న జతిన్, అభిలాష్లు అనే ఇద్దరు యువకులు పక్కా ప్లాన్ తో దొంగతనం చేసినట్టు గుర్తించిన పోలీసులు గోపాల్ తన దగ్గర పనిచేస్తున్న జతిన్ కి 17 లక్షల నగదు ఇచ్చి అబిడ్స్ నుండి రాణిగంజ్ కు తీసుకువెళ్లమని చెప్పాడు. జతిన్ తెలివిగా వ్యవహరించి డబ్బులు తానే కొట్టేసి వెళ్లే దారిలో తనకు యాక్సిడెంట్ అయిందని, ఆ సమయంలో ఎవరో వచ్చి డబ్బులున్న బ్యాగ్ను దొంగలించారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. జతిన్ మాటలపై అనుమానం వచ్చి పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా జతిన్ అబద్ధం చెప్పినట్టు పోలీసులు గుర్తించారు. బ్యాగ్ ని ఎత్తుకు వెళ్లింది జతిన్ స్నేహితుడు అభిలాష్ అని పోలీసులు గుర్తించారు. జతిన్ తో పాటు అదే కంపెనీలో పనిచేస్తున్న అభిలాష్ అనే యువకుడు ఇద్దరు కలిసి డబ్బులు మాయం చేసినట్టు పోలీసులు గుర్తించారు. 17 లక్షల నగదుల్లో 14.5 లక్షలు జతిన్ దగ్గర, 2.5 లక్షలు అభిలాష్ దగ్గర నుంచి పోలీసులు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. నిందితులను గంటల వ్యవధిలోనే పట్టుకున్నందుకు సెంట్రల్ జోన్ పోలీసులను సిపి అభినందించడం జరిగింది. బిజినెస్ చేసే వ్యాపారులు ఎంప్లాయీస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుని సెలెక్ట్ చేసుకోవాలని డీసీపీ తెలిపారు. సేమ్ ఆఫీస్ లో పనిచేస్తున్నారు. A1 is collection boy, the other is the office boy. 17 lakhs. దుసారాం పాగ్ లో ఉంటాడు. A2 మలక్పేట్. A2 పేరేంటి? అభిలాష్. అంటే వీళ్ళ మోటివ్ చేస్తే అంటే అత్యాశకు ఎంజాయ్ చేయాలనేనా? హిందీ లేదా